శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇదే భగవద్గీత. నీకు అర్జున సాధన కర్మయందే అధికారం ఉంది. గుణకర్మ ఫలములైన దుఃఖములందు ద్వంద్వముల ఎందును నీకు అధికారం అనేది లేదు. గుణకర్మల ఫలము వలన జన్మకు గురి కావద్దు. సాధనను తప్పించుకోవటానికి నీకు అధికారం లేదు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధి అసిద్ధ్యోః సమః భూత్వా సమత్వం యోగః ఉచ్యతే. అర్జున, దృష్టి అందుండు కామాదులు ఆసక్తిని విడిచి ఫలప్రాప్తి అప్రాప్తముల యందు దుఃఖ సమములుగానే గ్రహించి దేహేంద్రియాలతో కర్మలను చెయ్యి. సమత్వం యోగం చెప్పబడుతుంది అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, సుఖదుఖాలు న్యాయాలు అవన్నీ ద్వంద్వాలు, రెండు రకాలు. వాస్తవ దృష్టిలో దుఃఖ స్వరూపం సమములే, దుఃఖ రూపములే కనుక వాటిని కోరనవసరం లేదు. వాటి స్వభావము దుఃఖమే కనుక వాటిని గురించి చలించడం కూడా వద్దు. ఇలాంటి నిశ్చయమే సమత్వం. ఇలాంటి సమత్వాన్ని స్థిరంగా నీకు అలవడి యోగ సాధన సరిగా సాగుతుంది. నీకు యోగ సాధన స్థిరంగా ఉంటే నువ్వు యోగ సాధన అనేది నీకు సాగుతుంది. ఇలాంటి సమతేనే యోగ సాధన పరిపూర్ణమవుతుంది. అప్పుడు నీవు ఆత్మతత్వంతో యోగం జరుగుతుంది నీకు. అందుకే సమత్వం యోగమని అనబడుతుంది. అర్జున, దేహేంద్రియాదులు కామాదుల్ని పూర్తిగా నువ్వు వదులుకునే యోగం నీకు ప్రాప్తిస్తుంది అని భగవానుడు చెప్తున్నాడు అర్జునుడితో. దూరేణ హి అవరం కర్మ బుద్ధి యోగాత్ ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాహు ఫల హేతువ. అర్జున, నిశ్చయంగా గుణకర్మ సాధన కర్మ కంటే చాలా అధమం. ఆత్మతత్వం నందు తత్వదృష్టి యందు సాధన కర్మ యందు శరణమును స్థిరంగా కోరుకో. గుణకర్మల ఫలమైన దుఃఖమునకు సంసారానికి గురి అయితే కనుక వాళ్ళు నీచుల్లాగా అవుతారు అని చెప్తున్నాడు భగవానుడు. బుద్ధియుక్తః జహతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సాధన ఆచరించేవాడు సుకృతమును దుష్కృతమును రెండింటినీ ఈ సాధనలోనే
త్వజిస్తాడు. ఆత్మతత్వ అవగాహన కోసమే యుద్ధ ప్రయత్నంతో సాధన కర్మని ఆత్మతత్వ అవగాహన కామాదులను నాశనం చేయుట, దేహేంద్రియాదులు కర్మలయందు నిపుణత్వం. కర్మజం బుద్ధియుక్తాః హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. ఆత్మజ్ఞానము, తత్వదృష్టి, సాధన కర్మల యందు నియమింపబడిన జ్ఞానులు నిశ్చయముగా గుణకర్మల వలన కలిగే జన్మ సంసారాన్ని విడిచి జన్మ అనే బంధం నుండి ముక్తులై సర్వోపద్రవరహితమైన బ్రహ్మపదము, ఆత్మతత్వాన్ని పొందుతారు అర్జున. భగవానుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, యథా తే మోహకలీలం బుద్ధి వ్యతిత రిష్యతి తథా గంతా ఆసి నిర్వేదం శ్రుతస్య చ. ఎప్పుడు నీ ప్రస్తుత బుద్ధి అవివేక కాలుష్యమును దాటగలుగుతుందో అప్పుడు ఇక వినబోవునటువంటివి ఇప్పటి వరకు వినినవి అయిన అనాత్మ పదార్థాల గురించి, గుణకర్మల గురించి వైరాగ్యాన్ని పొందుతావు.